హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి మనకి ఏపీ కానిస్టేబుల్ గురించి అప్డేట్ ఏంటంటే, మనకి ఏపీ కానిస్టేబుల్ అప్డేట్ గురించి చెప్పే ముందు మనకి గత ప్రభుత్వం అంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చే టైంకి ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఎటువంటి చొరవ తీసుకోలేదండి. అంటే హోమ్ గార్డ్స్కి సంప్రదింపులు చేయడం కానీ, ఆ కోర్టు కేసు అనేది మరి ముందుకు వెళ్లకుండా ఆ కోర్టు కేసు అనేది వాయిదా మళ్ళీ వెనక్కి తీసుకోవడం కానీ, ఇటువంటి సంప్రదింపులు ఇటువంటి ప్రయత్నాలు ఏది చేయలే. అలాగ నిమ్మకు నీరెత్తినట్టుగా అలాగ ఉండిపోయిందనమాట. అంటే ఈ వేసింది వారేనేమో అని డౌట్ మనకి కలిగిస్తుంది. అయితే మనకి ఇప్పుడు ఎలక్షన్స్ అయితే మే 13న ముగిసిపోయాయి. దాదాపు పోలింగ్ ఇవన్నీ చూసుకుంటే చాలా చక్కగానే జరిగింది. ప్రతి చోట చిన్న చిన్న అల్లర్లు జరిగాయి తప్ప సజావుగానే జరిగింది. అయితే మనకి జూన్ 4వ తారీఖున మనకి పూర్తిగా అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ ప్రభుత్వం ఏది ఫామ్ చేస్తుందో వాళ్ళు ఏమైనా త్వరితగతిన వాళ్ళ చిత్తశుద్ధి కలిగి వాళ్ళ తరక ఏకాగ్రతను దాని మీద దృష్టి ఉంచి ఈ నోటిఫికేషన్ ఇంకా ముందుకు సాగాలి అని హోంగార్డ్స్తో సంప్రదింపులు కానీ, నెక్స్ట్ సుప్రీంకోర్టుకి మరి త్వరగా దాని ద్వారా తీర్పు రావాలనే ఒక ఒత్తిడి కానీ మరి వచ్చే ప్రభుత్వం తీసుకోగలిగితే మనకి ఖచ్చితంగా మనకి ఆగస్ట్ నెలలో ఈవెంట్స్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. మరి ఆగస్ట్ నెలలో ఈవెంట్స్ సెప్టెంబర్ నెల వరకు మనకి కొనసాగే అవకాశం ఉంది. దాదాపు ఒక నెల రోజులు మనకి కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 1,00,000 మందికి పైగా మనం క్వాలిఫై అయ్యాం కాబట్టి మరి అవకాశం ఉంది. సెప్టెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అది పోను మరి మెయిన్స్ ఏ విధంగా పెడతారు అనేసి మనకు ఒక ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. మనకి ఎస్ఐ ఈవెంట్స్ పెట్టిన తర్వాత ఎంత ఫాస్ట్గా అంటే 25 డేస్ మాత్రమే గడువుంచి ఎగ్జామ్ అయితే పెట్టడం జరిగింది. ఇది మీరు అందరికీ తెలుసు. చాలామంది రోడ్లెక్కి ఎగ్జామ్ టైంని కొంచెం పొడిగించండి, మరి ఆ కాల వ్యవధిని తగ్గించండి అనేసుకుని పెంచండి అనేసుకుని ఎంతోమంది రోడ్డు ఎక్కారు విద్యార్థులు. కాకపోయినా మనకి ఏపీపీఎస్ బోర్డు వారు, అసలు ఏపీఎస్ఎల్ఆర్కి బోర్డు వారు మాత్రం పట్టించుకోకుండా 25 రోజులకే ఎగ్జామ్ అయితే పెట్టడం జరిగింది. ఈవెంట్స్ నుంచి చూసుకున్నట్లయితే 25 రోజులు గడువు తర్వాతే పెట్టడం జరిగింది. ఇలా మనం చూసుకున్నట్లయితే మనకి కూడాను ఆగస్ట్ నెలలో మనకి ఈవెంట్స్ జరుగుతాయి. సెప్టెంబర్ కల్లా ఎండ్ అవుతాయి. అక్కడి నుంచి ఒక 30 డేస్ మనకి గ్యాప్ ఇస్తూ మెయిన్స్ అయితే పెట్టే అవకాశం ఉంది గాయస్. కాబట్టి మనమైతే ఇది గుర్తెరిగి మరి ముందుకు వెళ్ళాలని నేనైతే సూచిస్తున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ సుప్రీంకోర్టు అనేది వేసవి సెలవుల్లో ఉంది. మనకి మే 20 నుంచి 2024 మళ్ళా రీఓపెనింగ్ అంటే సెలవులు అనమాట. వాళ్ళకి వేసవి సెలవుల కింద ఇచ్చారు. 20వ తారీఖు మే నెల 2024న స్టార్ట్ అయింది. మళ్ళీ ఇది ఇప్పుడు జూన్ 8న మళ్ళీ రీఓపెనింగ్ అనేది అవుతుంది. కాబట్టి మనకి మ్యాక్సిమం జూన్లో ఏమైనా ఆ ప్రభుత్వం చిత్తశుద్ధి కానీ తన ఏకాగ్రతను దాని మీద ఆ దృష్టిని పెట్టి మరి ఏదైనా సొల్యూషన్ చేస్తే కానీ మనకైతే ముందుకు కొనసాగే ఆ పరిష్కారం అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఏదేమైనా సరే మనకి కోర్టు తీర్పు రావడం ఖాయం. అది ఒక నెల రోజులు అవ్వచ్చు, 2 వారాలు అవ్వచ్చు, ఒక సంవత్సరం అవ్వచ్చు. కానీ మనం సన్నద్ధత కలిగి ఉండాలనేది నా రిక్వెస్ట్. మనం సిద్ధంగా ఉండాలి. మనం ఎప్పుడు పిలిచినా సిద్ధంగా ఉండి పరిగెట్టే సత్తు కలిగి ఉండాలని నేనైతే మనవి చేస్తున్నాను. చాలామంది ఇప్పుడు నోటిఫికేషన్ లేనిది ఎక్కడ పరిగెడతాం, ఎండ చూస్తే విపరీతంగా ఉంది, ఈ విధంగా ఎండ చూస్తే విపరీతంగా ఉంది, ఎక్కడన్నా పరిగెట్టేస్తాం, ఏటన్నా చేస్తాం. నిజమే, ఖచ్చితంగా మన ఆరోగ్యాలు పోతున్నాయి, మనకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మజిల్ పెయిన్స్ వస్తున్నాయి, బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి, చిన్ బోన్ పెయిన్స్ వస్తున్నాయి, ఇలాగా సయాటిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలాగ అనేక విధమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాదనండి నేను. ఎందుకంటే యాజ్ యాస్పిరెంట్గా నాకు అటువంటి ఇబ్బందులే వస్తున్నాయి. కానీ మరి తప్పదండి, మనం ఈ పోరాటం చేయకపోతే మనము ఈ సంవత్సరం 2 సంవత్సరాలు పడిన కష్టం వృధా అయిపోతుంది. అది వృధా అవ్వకూడదు అనుకుంటే మనం ఇప్పటి నుంచి మనం గుర్తెరిగి మనం ముందుకు వెళ్ళాలి. ఎవరికి హెల్ప్ చేయరు గాయస్. నేనైతే ఒకటే నమ్ముతున్నాను, ఇప్పుడు నీకు ఆకలి అంటే
మనకెవరు బెటర్ బ్రో. అది మనమే సంపాదించుకోవాలి, మనమే గెయిన్ చేసుకోవాలి, మన కుటుంబానికి మనమే ఇవ్వాలి. ఎందుకంటే లోకం అంత దారుణంగా ఉంది. కాబట్టి ఇది గమనించి ప్రతి ఒక్కరూ ఏ మాత్రము నిర్లక్ష్యం వహించకుండా గ్రౌండ్కి వెళ్ళాలని నేనైతే ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. జై హింద్.